హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన ఈ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని నేను కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. కొన్ని మీటింగ్ల ఈ మధ్యన జన సైనికులు సీఎం అంటే తప్పు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, మీరు అట్లా మాట్లాడడం తప్పు అని చెప్పారండి జన సైనికులకి. ఆయన అట్లా మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఈ పని జరిగింది, ఈ పని చేస్తున్నాం, ఆయన అనుభవంతో ఈ పని జరుగుతుంది, డబ్బులు ఇస్తున్నారు, ఈ పని చేస్తున్నామని ప్రతి పనికి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ తెలుగుదేశం నాయకులు కూటమికి తూట్లు పొడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇంకో 10 సంవత్సరాలు కొనసాగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలి, 3 లక్షల కోట్ల పైగా ఆర్థిక అభివృద్ధి చెందాలని కళ్ళగంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలుగుదేశం నాయకులేమో దానికి విఘాతం కలిగిస్తూ దానికి వ్యతిరేకంగా కూటమికి తూట్లు పొడవాలని చూస్తున్నారు, తూట్లు పొడుస్తున్నారు కూడా అండి. దీనివల్ల ఏమవుతుందండి, అధపాతాళంకి ఆల్రెడీ అధపాతాలను తొక్కేసిన జగన్ మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ తొక్కేసరిగా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క తెలుగుదేశం నాయకులు చేసే ప్రకటనలతోటి అధపాతాళంలో ఉన్న వైసీపీకి తెలుగుదేశం పార్టీ ఊతం ఇస్తున్నట్టు తెలుస్తుంది, ప్రజలు భావిస్తున్నారు. గమనించాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ బాధ్యతను కాపాడే బాధ్యతను చంద్రబాబు నాయుడు గారి పైనే ఉంది. స్పష్టంగా చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారే కాదు, నేను కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ముందుకు నడవాలన్నా, విఘాతం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలన్నా దానికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి, బాధ్యత తీసుకోవాలి కూడాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ యొక్క వైసీపీ పార్టీ గుంటనక్కల కాసుకుంది కనుక చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. కూటమిని నిలబెట్టాలన్నా, చేయాలన్నా, ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసే పాలసీలు, చేసే విధానం బట్టే ఉంటుందండి. కూటమి ఉండగలిగితేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు. ఒకటే అండి, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కూటమికి ఇట్లా తూట్లు పొడుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల వలన కూటమిని కొనసాగిస్తారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే తిరిగి పువ్వుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారని ప్రజలు అనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. వాళ్ళు గమనించేది ఏంటంటే, ఏదో 7 నెలల నుంచి బాగా సాగుతున్నాయి, అన్ని పనులు జరుగుతున్నాయి, అంతా బాగుంది, ఈ సవ్యంగా ఉన్న సమయంలో ఈ యొక్క విఘాతం కలిగించే మాటలు ఎందుకు వస్తున్నాయి అని ప్రజలు అనుకుంటున్నారు. అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు గ్రహిస్తే మంచిదని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ కాదు అనుకుంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, అందులో డౌటే ఉంది. ప్రజలే కదా నిలబడి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పార్టీని గెలిపించింది ప్రజలే కదా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి, వాళ్ళే ఓటు హక్కు వాళ్ళకే ఉంది కనుక వాళ్ళే చేయగలుగుతారండి. నేను కోరుకున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చాలా తగ్గి సీట్లు తీసుకున్నదే తక్కువ సీట్లు, 24 సీట్లు తీసుకున్నారు, 3 ఎంపీ సీట్లు తీసుకున్నారు. 24 సీట్లలో 3 మళ్ళా బీజేపీకి ఇచ్చేశారు, 1 ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చేశారు. అసలు తీసుకున్న సీట్లే తక్కువ, అయినా కూడా త్యాగం చేశారు. ఎందుకు? పొత్తు ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి, కేవలం ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ రాక్షసుడి నుంచి కాపాడి కూటమిగా ఏర్పడి మంచి ప్రభుత్వం ఉండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటే ఆయన మనస్సుకి కుదుటగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన కోరిక అదే.
కానీ ఆయన అప్పుడప్పుడు మీటింగ్లో ఎప్పుడు చెప్తుండేవాడు, మీరు ఈ సీట్లు తగ్గిన బాధపడద్దు, మీరు రేపొద్దున రాబోయే గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మేయర్లు కావచ్చు, లేదంటే ఈ యొక్క కార్పొరేషన్లు ఏదేనికైనా మనకి 33% వస్తుంది అన్నారు. కానీ ఆ 33% అనేది ఎక్కడ రావటం లేదు. ఎమ్మెల్యేలు చాలామంది, తెలుగుదేశం ఎమ్మెల్యేలు జనసేన కార్యకర్తల్ని హీనంగా చూస్తున్నారంటే చాలా కంప్లైంట్ వస్తున్నాయండి. నేను ఈ వీడియో ద్వారా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కోరేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడు ఈ విషయం వచ్చింది చెప్తున్నాను, జన సైనికులు చాలామంది బాధపడుతున్నారండి. చాలామంది ఎమ్మెల్యేలు జనసేన పార్టీ కార్యకర్తలను, జనసేన పార్టీ చిన్న చిన్న నాయకులను లెక్క చేయట్లేదు, పక్కన పడేస్తున్నారు. వాళ్ళ గురించి ఏమాత్రం, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం, మళ్ళా చెప్తున్నాను. మొన్న మీరు చూశారు, పెడ నియోజకవర్గంలో ఒక జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకోబోయాడు. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ బాధ మీకు చెప్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు సార్. ఒక్కరోజు 2 రోజులు కాదు, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కష్టపడ్డారండి. కష్టపడి ఈ రోజున మీరు అన్నట్టు మనకు ఏ పెద్ద పెద్ద కొండలు మన ఎత్తి పెట్టాల్సిన పని లేదండి. కాకపోతే ఏంటంటే మనకి మంచి జరగాలంటే అంతా సవ్యంగా ఉండాలి. మేము జనసేన పార్టీ అభిమానులుగా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేము ఆయనని మేము పాటిస్తున్నాము. కానీ మీరు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం నాయకులు డిప్యూటీ సీఎం ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. డిప్యూటీ సీఎం ఏదైనా చేసుకోవచ్చు, కానీ మీరు ప్రాపర్గా లేదు మీ సంభాషణ. ఇవన్నీ మీరు చంద్రబాబు నాయుడు గారు కనుసన జరుగుతుందో తెలియదు మనకి. ఇక్కడ లోకల్ చాలామంది నాయకులు మాట్లాడారు. ఏంటండి దావోస్ ఎందుకు వెళ్ళారండి ప్రజల సొమ్ముతోటి? నేను ఒకటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు దావోస్ ఎందుకు వెళ్ళారు? ప్రజల సొమ్ముతోటి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎందుకు వెళ్ళారు? ఏదైనా పెట్టుబడులు తెస్తారని కదా. పెట్టుబడులు తేకపోవడం పోగా దావోసుల మంత్రి టీజే భరత్కి ఏం పని అండి? ముఖ్యమంత్రి అవ్వాలా లోకేష్? చేసుకోండి, కాదని ఎవడన్నాడు? కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి చేసుకుంటారు, లేదా ప్రధానమంత్రి చేసుకుంటారు, మీ ఇష్టం. ఒక దేశంగా ప్రకటించుకుని మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, తప్పు లేదు. కానీ కూటమిలో ఉన్నప్పుడు ఒక మినిస్టరు, అది దావోస్ వెళ్ళింది ఎందుకోసం? పెట్టుబడులు తేవడానికి, లోకేష్ ముఖ్యమంత్రి చేయడానికి కాదు. అక్కడ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మంత్రులతోటి అటువంటి ఎమ్మెల్యేలను మా పవన్ కళ్యాణ్ గారు గెలిపించినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇంత నీచంగా మాట్లాడే ఎమ్మెల్యేలు, మంత్రులు నీ తెలుగుదేశం పార్టీ ఉన్నందుకు చాలా చింతిస్తున్నాను. ఆ ఏబీని ఆంధ్రకృష్ణ గారు ప్రతిరోజు ఏదో రకంగా జనసేన పార్టీ నాయకులు కించపరచాలని, వాళ్ళు అది ఇచ్చేస్తాను మాట్లాడుతున్నారు. చేసేదంతా మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే. టీవీ5 మూర్తి క్లియర్గా చెప్పాడు, ఈ యొక్క సీజ్ ద షిప్ అన్నప్పుడు ఈ బియ్యం తాలూకా డబ్బులు 140-150 మంది ఎమ్మెల్యేలు పొందుతున్నారు ప్రతి నెల మోటార్లు వస్తున్నాయి వాళ్ళకి క్లియర్గా చెప్పాడు టీవీ5 మూర్తే. కాదు, ఒకసారి రిఫర్ చేసుకోండి. అంత నీచంగా దోచుకున్నారు. వాళ్ళ గురించి మాట్లాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. కేవలం జనసేన పార్టీ నాయకులే. అంటే జనసేన పార్టీ నాయకుల్ని, ముఖ్య కార్యకర్తల్ని, ముఖ్యంగా బాగా ఇప్పుడు పైకి వస్తూ కష్టపడుతున్న నాయకుల్ని, 10 సంవత్సరాల నుంచి ఏ పదవి ఆశించుకుంటున్న నాయకుల్ని తప్పుగా పట్టి వాళ్ళని కించపరిచి జనసేన పార్టీని కిందకి తీసుకురావాలని తాపత్రయపడుతున్న ఏబిఎన్ రాధాకృష్ణ జాగ్రత్త, నీకు రోజులు దగ్గర పడినాయి. మా పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం త్వరలో చూస్తాగో నేను అనుకుంటున్నాను. మీరు ఇట్లాగే మాట్లాడుతూ ఇలాగే ముందుకెళ్తే రేపు మార్చి 14వ తారీఖు 11వ జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో పిఠాపురంలో మీ అంతు చూడకపోతే నా పేరు రాఘారావే కాదురా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఇదే తరాలు వెళ్తే మాత్రం మీకు జరగబోయేది అదే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రశాంతంగా 15 సంవత్సరాలు అన్నప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉన్నారో, మా జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకునేదాకా, హత్యలు చేసేదాకా మీరు తీసుకొస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోతున్నారు. తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని గ్రహిస్తూ ప్రజలు గమనిస్తున్నారు. నిశ్చితంగా చెబుతూ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి ఈ యొక్క ఏ విధంగా నడుస్తుందో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీరన్న 1/3 పోస్టులు ఇవ్వట్లేదో అవన్నీ శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. కూటమి నాకు కూడా ఉండాలని, ఎందుకంటే ప్రజలు బాగుండాలంటే కూటమి ఉంటే బాగుంటారు. ఆ రాక్షసులు వస్తే ఏమి మాత్రం అవకాశం లేదు. కనుక కూటమి కొనసాగాలని
కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని కార్యకర్తల మీద వాళ్ళు జరుగుతున్న అన్యాయం మీద ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయకపోతే మీరు సీరియస్గా రేపు ప్లేనరీ సమావేశాలు మాట్లాడాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.